అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున చనిపోక తప్పదు. అయితే కొంతమంది బతికొండగానే చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క, మరికొంతమంది చనిపోయినా కూడా ఎప్పటికీ వాళ్ళు బ్రతికే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో శ్రీ విశ్వనాథ్ గారు ఒకరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన వ్యక్తుల్లో శ్రీ విశ్వనాథ్ గారు ఒకరు. ముఖ్యంగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన కట్టుబాట్లను, మన సంగీతాన్ని, మన నాట్యాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి శ్రీ విశ్వనాథ్ గారు. ఓ టైంలో చాలా యాక్షన్ ఫిలిమ్స్, జేమ్స్ బాండ్ సినిమాలు, లేకపోతే కుటుంబ కథా చిత్రాలు, జానపద చిత్రాలు వస్తున్న రోజుల్లో ఆయన శంకరాభరణం అనే సంగీతం మీద ఒక సినిమా తీస్తున్నారట. ఒక రిటైర్డ్ ఐఏఎస్ గారి హీరో అంట. చాలా డ్యాన్సులు కార్యక్రమాలు చేసే ఒక డ్యాన్సర్ మంజు భార్గవ్ గారి హీరోయిన్ అట. మొత్తం అంతా కర్ణాటక సంగీతం మీద సినిమా అంటారంటే అందరం కూడా, ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సినిమా ఏం సక్సెస్ అవుతుంది అని అందరూ కూడా అనుమానపడ్డారు. అలా అనుమానంలో పడ్డ వాళ్ళలో నేను కూడా ఒకటి. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆ సినిమా చూసిన తర్వాత అది ఎంత గొప్ప చిత్రమో, ఎంత గొప్ప సంగీతమో కూడా అందరికీ అర్థమైంది. పండితుల మెచ్చుకునేదే సంగీతం కాదు, పండితులు మెచ్చుకునేదే కవిత్వం కాదు, పామరుడు కూడా మెచ్చుకునేదే నిజమైన సంగీతం. అలాంటిది శంకరాభరణంలోని పాటలన్నీ కూడా పామరులు కూడా, రోడ్డు పక్కన బడ్డీ కొట్లు పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి మరి పూరీలు, పిడతకాని పప్పులు అమ్మే వాళ్ళందరూ కూడా పక్కన ఒక టేప్ రికార్డర్ పెట్టుకొని శంకరాభరణం పాటలు వింటూ వాళ్ళు చేసేవారంటే ఆ సంగీతం ఎంత అట్టడుగు వరకు వెళ్ళిందో మనకు అర్థమవుతుంది. అలాంటి సంగీతం ఎప్పటికీ కూడా బతికుంటుంది. అలాంటిది ఆ సంగీతానికి, సాహిత్యానికి మరి పెద్దపీట వేసిన వ్యక్తి విశ్వనాథ్ గారు. ప్రతి ఆర్టిస్ట్ కూడా ఆయన సినిమాల్లో నటించాలని కోరుకుంటాం. అలాగే నాకు కూడా చాలా కోరుకునేది విశ్వనాథ్ గారి సినిమాల్లో నటించాలని. ఒకసారి అనుకోకుండా అలాంటి అవకాశం నాకు వచ్చింది. నన్ను కేఆర్ విజయ్ గారు, నేను హీరోయిన్లుగా ఎల్డర్లీ క్యారెక్టర్స్ మావి, దాంట్లో ఒక ముఖ్యమైన పాత్రలో నన్ను బుక్ చేసుకున్నారు. చాలా సంతోషపడ్డా. కానీ ఇంకో వారం రోజుల్లో షూటింగ్ జరగబోతోంది అనుకున్న టైంలో ఆయన ఫోన్ చేసి, మురళీమోహన్ గారు వెరీ సారీ అండి, ఈ సినిమా డ్రాప్ చేయాల్సి వస్తుంది, జయసుధ గారు ఇదే సబ్జెక్ట్తో తీస్తున్నారు, ఆవిడ పూర్తిగా సినిమా కూడా వచ్చింది, మనం కాంపిటీషన్కి వెళ్ళటం అనేది మంచిది కాదు, అందుకని డ్రాప్ చేస్తున్నామండి అని. సార్ మీ దగ్గర నుంచి రాక అవకాశం వచ్చిందంటే ఇలా అయిపోయింది ఏమిటండి అన్నాను నేను. ఇంకో దాంట్లో మంచి అవకాశం ఇస్తాను అని చెప్పి సూత్రధారుల సినిమాలో, అందులో ఒక గంగిరెద్దు వాళ్ళు, నాగేశ్వరరావు గారు, నేను బావబర్దులుగా, ఒకళ్ళు సన్నాయి, ఒకళ్ళు డోలు గంగిరెద్దు వాళ్ళ వేషం ఇచ్చారు. అది నిజంగా అది ఎంత మంచి వేషం అయిందో, ఇప్పటికే ఎక్కడికి వెళ్ళినా సూత్రధారులో మీ వేషం అండి అంటూ ఉంటారు. మా భానుచంద్రే అందులో హీరో, కలెక్టర్ వేషం వేశాడు, బ్రహ్మాండమైన వేషం. మరి అలాంటి సినిమా ఎన్నో సినిమాలు చేశారు ఆయన. అంటే మహానుభావుడైనా మరి చాలామంది అందరూ బాగుండాలి, అందులో నేను ఒకడు ఉండాలి అనే వాళ్ళల్లో విశ్వనాథ్ గారు ఒకరు. ఆయన డైరెక్షన్ చేసేటప్పుడు చూశాను, చాలా తీక్షణంగా నేను పరిశీలించాను. ప్రతి క్యారెక్టర్నే కూడా ఆయన సీను ఆయనే యాక్ట్ చేసి అక్కడన్నీ చూస్తూ కెమెరా వాళ్ళు లైటింగ్ చేసే లోపల చేసేవారు. ఒకరోజు నేను అన్నా, ఏమంటే అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా చేస్తున్నారు కదా, మీరు ఎందుకు సినిమాల్లో యాక్ట్ చేయకూడదు, మీరు ఎప్పుడు దర్శకుడిగానే ఉంటారు ఏమిటండి అంటే, మేమందరూ కూడా కెమెరా వెనకుండే వాళ్ళం, వినయ్యా కెమెరా ముందు మేము పనికిరామన్నారు. లేదు సార్ మీరు బాగుంటారు చేయండి సార్ అని అంటే, చూద్దాంలే అన్నారు తప్ప ఆ రోజున అనుకోలేదు. అలాగే ప్రతి వ్యక్తిని కూడా మెచ్చుకోవటం ఆయనకి గొప్ప విషయం. ఆయన ఒకసారి నంది అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది, దాంట్లో ఆయనకి ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. మన నారాయణమూర్తి గారు తీసిన సినిమా నీ పాదంకి ఏదో పుట్టు వచ్చా అనే ఒక పాట, దానికి ఉత్తమ పాటగా రికాల్సి వచ్చింది. ఆ అవార్డ్స్ పుచ్చుకోగానే విశ్వనాథ్ గారికి ఆయన్ని పిలిచి, ఏదో ఆ పాట ఒకసారి పాడబోయా, నీ పాదం మీద పుట్టుమచ్చ అన్న మాటే చాలా అద్భుతంగా ఉంది అని అంటే ఆయన పాట పాడి వినిపించారు. చాలా బాగుందయ్యా అని ఆ స్టేజ్ మీద ఆయన ఎంతో మెచ్చుకున్న వ్యక్తి. అలా ఎవరు ఏది చేసినా చిన్న పెద్ద అని అనకుండా మంచి అన్నదాన్ని చక్కగా పొగిడి మంచి అభినందించి ఆశీర్వదించేవారు. అలాంటి మహానుభావుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. మనందరి హృదయాల్లోనూ ఆయన గూడు కట్టుకొని ఉంటారు.
వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.